అందరికీ నమస్తే అండి. ఏంటి ఈ ప్లేస్ ఎక్కడని చూస్తున్నారా? లేదండి, ఇది అనకాపల్లి దగ్గర సిరసాపల్లి అని ఉంటుందండి, అక్కడండి ఈ ప్లేసు. ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి. అక్కడ వెళ్ళగానే మనకి ఎంట్రన్స్లో గణపతి వనం అన్నది ఎదురవుతుందండి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే 21 గణపతులని విగ్రహాలను ప్రతిష్ఠించారండి. ఒక్కొక్క గణపతి విగ్రహం ఒక్కొక్క విశిష్టతకండి. అంటే ఒకటి చదువుకు సంబంధించింది అనుకోండి, ఇంకోటి ఆరోగ్యానికి, ఇంకోటి డబ్బుకి, అలా ప్రతి గణేష్ విగ్రహానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. అందుకని నేను వీడియో తీయకుండా ఫొటోస్ తీసి పోస్ట్ చేయడం జరిగిందండి. సో మీరు పాజ్ చేసుకొని పిక్ని ఒకసారి జూమ్ చేస్తే క్లారిటీగా ఆ శ్లోకం అది చదువుకోవచ్చండి. ఆ శ్లోకం అంటే మీరు డైలీ చదువుకుంటే చాలా మంచిదంట. దేనికి సంబంధించిన శ్లోకాలు దానికి ఉన్నాయి. అక్కడికి వెళ్ళడం కుదరకపోయినా సరే మీరు ఇంట్లోనైనా చదువుకుంటారని ఇలా ఫొటోస్ పోస్ట్ చేయడం జరిగిందండి. అలాగే విగ్రహాలు ఎప్పుడు ప్రతిష్ఠించారు, ఎందుకు, దీని విశిష్టత ఏమిటి అన్న విషయం కూడా అక్కడ ఫుల్గా రాసి పెట్టారు. అది కూడా నేను ఫోటో తీసి పోస్ట్ చేశాను అండి. అంటే చాలామందికి డౌట్స్ వస్తుంది ఏంటని, వాళ్ళందరి క్లారిటీ కోసం అండి. ఇది దత్తపీఠం అండి. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఈ దత్తపీఠాన్ని కట్టారంట. సో ఆ స్వామీజీ వారు వస్తారని మేము అతని దగ్గర కోలాటం చేయడానికని వెళ్ళామండి. బట్ కొన్ని కారణాల వల్ల అతను ఆ రోజు రాలేదు, ఆ నెక్స్ట్ డే వచ్చారు. బట్ వారి శిష్యులు శ్రీ 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 దత్త విజయానంద స్వామీజీ వారు వచ్చారండి. సో వారి దగ్గర మేము కోలాటం చేయడం కూడా జరిగింది. అలాగే ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఔదుంబర వృక్షం ఉందండి. అది కూడా ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందిందంట. సో ఆ చెట్టును కూడా వీడియో తీసి అలాగే దానికి సంబంధించిన మ్యాటర్ కూడా నేను ఫోటో పోస్ట్ చేశానండి. అక్కడికి వెళ్తే ఫుల్ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. వీలైతే అందరూ ఒకసారికి వెళ్ళడానికి ట్రై చేయండి. ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుందండి. అలాగే మాకు దర్శనం కూడా చాలా బాగా అయిందండి, గణపతి దర్శనం. అది ఆ దత్తపీఠం ఆ టెంపుల్ అంతా కూడా చాలా చాలా బాగుంది. అక్కడికి వెళ్తే ఏదో మనం ఏదైనా కోరుకుంటే 21 డేస్లో కోరిక తీరితే ఏదైనా మనం మొక్కు చెల్లించుకుంటాం, ఇలా సంథింగ్ అన్నీ ఉన్నాయి. అవి కూడా మనం అక్కడికి వెళ్ళాక, అది ఎవరి నమ్మకం బట్టి వాళ్ళ ఇష్టం, అది ఎవరికి నమ్మకం ఉంటే వాళ్ళది అక్కడికి వెళ్ళాక చూడొచ్చు. అలాగే టెంపుల్లో ఒక సైడ్కి ఈ ప్లేస్ అంతా ఉందండి. ఇదైతే చాలా బాగుంది. వాల్స్లో డిజైన్స్ అవి కూడా చాలా బాగా చేశారు. కాకపోతే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి నక్షత్రం వారికి ఏ కలర్ సూట్ అవుతుంది, అలాగే ఏ చెట్టు వాళ్ళకి సూట్ అవుతుంది అన్న విషయాలు కూడా డీటెయిల్గా రాసి పెట్టి ఫొటోస్ తీసి, అది కూడా చిన్న చిన్న విగ్రహాలు ఎలా ప్రతిష్ఠించామో అలా ప్రతిష్ఠించారండి. అది కూడా ఎవరికి సూట్ అయిన నక్షత్రానికి వాళ్ళు డీటెయిల్స్ అన్నీ కూడా ఫొటోస్ తీసి ఫాలో అవ్వచ్చు లేదా చూడవచ్చు. బట్ అందరూ వెళ్ళి చూడాల్సిన ప్లేస్ అయితే ఇది ఖచ్చితంగానండి. చాలా 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 బాగుంది. అలాగే ఇక్కడ కోలాటం చేసే అవకాశం వచ్చినందుకు కూడా మేము చాలా గర్వపడుతున్నామండి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదండి, ఇతనే స్వామీజీ వారి యొక్క శిష్యులండి. సో ఇతను వచ్చిన కారణంగా మేము వెళ్ళి అక్కడ కోలాటం అది చేయడం జరిగిందండి. చాలా బాగా అయిందండి ప్రోగ్రాము. ఆ రోజు అంతా కూడా బాగా టైం స్పెండ్ చేశాము. మేము కూడా ఇదే ఫస్ట్ టైం వెళ్ళమండి, ఎప్పుడు వెళ్ళలేదు. సో చాలా బాగుంది అని చెప్పి అందరికీ తెలియడం కోసం జస్ట్ ఇది పోస్ట్ చేయడం జరిగిందండి. అలాగే మా కోలాటం అయిపోయాక అక్కడే భోజనాలు పెట్టారండి. భోజనాలు చేసేసాము. తర్వాత సరదాగా మా గ్రూప్స్ అందరూ ఫొటోస్ తీసుకున్నాం. ఇంతలో ఇంగ్లాండ్ దేశీయుడు అంటే ఇతను వచ్చారు. ఇతనికి మన సంస్కృతి అన్న ఇలా కోలాటం ఈ టైప్ ఆఫ్ ట్రెడిషనల్ అంటే చాలా ఇష్టం అంట. సో అతను వాళ్ళ దేశంలో పోస్ట్ చేసుకుంటే చివరిగా అతనితో ఒక పిక్ తీయించుకున్నాం. అలాగే వచ్చే దారిలో అనకాపల్లి నూకాంబిక అమ్మవారి దర్శనం కూడా అయిందండి.